కరీంనగర్ జిల్లా సైతాపూర్ మండలంలోని దుద్దినపల్లి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు దొంత సుధాకర్ ఆధ్వర్యంలో మహనీయునికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు దొంత సుధాకర్ మాట్లాడుతూ భారతదేశంలో బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై, అలాగే భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అనే అంశంపై బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని పరిరక్షణ కొరకై సామాన్య హక్కుల కోసం వారి విలువలను కాపాడుకునేందుకు ఉద్యమమే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండారపు శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు చాడ చైతన్య, కొండలరెడ్డి, సైతాపూర్ మండల ఇన్ఛార్జి బత్తిని శ్రీనివాస్, మండలంలోని వివిధ గ్రామాల అధ్యక్షులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక్కడే ఒక్కడు అందరి ఆత్మీయుడు, ఒక్కడే ఒక్కడు ఎదురు నడిచే వీరుడు, చెదిరిపోయిన జాతులను కూడగట్టుతుంటాడు, చెదిరిపోయిన జాతులను కూడగట్టుతుంటాడు, చెదరగొట్ట శక్తుల చదరంగమాడే చాణక్యుడు, 30 ఏళ్ల క్రితం నాడే ముప్పును పసిగట్టినోడు, ఎదురొచ్చిన ఉప్పెనలకి చెమటలు పట్టించినోడు, చినుకై ఒక్కడ ధునికి తుఫానుగా ఎదిగినాడు, అసమానతల తలలను సునామీ వలె ముంచినోడు,